ఢిల్లీలో వాయు కాలుష్యం ఇంకా ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది. రోజురోజుకి గాలి నాణ్యత పడిపోతోంది. దీంతో నగరవాసులు కాలుష్యం బారిన పడుతున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ గ్రాప్ 3 ఇంప్లిమెంట్ చేస్తోంది ఢిల్లీ ప్రభుత్వం. భారీ భవన నిర్మాణాలు, డ్రిల్లింగ్ మిషన్ల వినియోగంపై నిషేధం విధించింది. BS3, పెట్రోల్ BS4, డీజిల్ వాహనాలపై నిషేధం అమలు చేస్తోంది. అయినా పరిస్థితిలో పెద్ద మార్పు కనిపించడం లేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది. రోజురోజుకు గాలి నాణ్యత మరింత క్షీణిస్తోంది. ఢిల్లీలో ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్పై గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయిలో పడిపోయింది. ప్రస్తుతం ఢిల్లీలో 466 వద్ద గాలి కాలుష్యం అనేది కొనసాగుతుంది. దీని ద్వారా ఢిల్లీ వాసులు శ్వాసకోశ ఇబ్బందుల బారిన పడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఒకవైపు ఇండియా గేట్, మరోవైపు రాష్ట్రపతి భవన్ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇండియా గేట్ అంతా కూడా ఫాగ్తో, ఒకవైపు పొల్యూషన్, మరోవైపు చలికి సంబంధించి మంచు పొగకు సంబంధించి రెండు, ఇటు పొల్యూటెడ్ ఎయిర్, అలా మరోవైపు పొగమంచు రెండు కూడా కలిపి మనం ఇండియా గేట్ను మొత్తం కూడా కప్పేశాయి. పొల్యూషన్ అనేది మొత్తం కంప్లీట్గా మొత్తం ఇటు చెట్లు కూడా గాలి లేని పరిస్థితి ఉంది. మొత్తం ఎక్కడికక్కడ పొల్యూటెడ్ ఎయిర్ అలాగే పొగమంచుతో ఎక్కడికక్కడ పొల్యూషన్ని మొత్తం కమ్మేసింది. ఇక్కడ ఉదయం టైంలో వాకింగ్కి వచ్చే వారి సంఖ్య కూడా చాలా తగ్గింది. మరోవైపు ఇటు రాష్ట్రపతి భవన్ వైపు మనం ఇప్పుడు చూస్తున్నాం. మనం రాష్ట్రపతి భవన్ ఇక్కడ నుంచి చూస్తే ఒక షేప్ అనేది కనిపిస్తూ ఉండేది డైలీ. రాష్ట్రపతి భవన్కి సంబంధించిన రాష్ట్రపతి భవన్ ఒకవైపు నార్త్ బ్లాక్, మరోవైపు సౌత్ బ్లాక్ ఉంటాయి. దానిలో హోమ్ మినిస్ట్రీ అలాగే ఫైనాన్స్ మినిస్ట్రీ ఉంటుంది. ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఇక్కడే ఉంటుంది రాష్ట్రపతి భవన్ సమీపంలోనే. కానీ ఇప్పుడు ఏమీ కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పొగతో కూడిన ఆకారమే మనకు కనిపిస్తోంది. ఇది మొత్తం కర్తవ్య పథ్, రాష్ట్రపతి భవన్ అలాగే ఇండియా గేట్కి మధ్యలో ఉన్న దీన్ని కర్తవ్య పథ్ అంటారు. ఇక్కడ గాలి కాలుష్యం అనేది అంటే ఇక్కడ కేవలం ఇక్కడే కాదు, ఇటు ఢిల్లీ వ్యాప్తంగా కూడా గాలి కాలుష్యం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. గ్రాప్ 1, గ్రాప్ 2 క్రాస్ అయ్యి గ్రాప్ 3 కొనసాగుతుంది. అంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ను ఇంప్లిమెంట్ చేస్తుంది ఢిల్లీ ప్రభుత్వం. దానిలో భాగంగా గ్రాప్ 3లో భాగంగా ఇటు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రైమరీ నుంచి 5వ తరగతి వరకు పాఠశాలలకు సంబంధించి భౌతికంగా అంటే డైరెక్ట్గా వెళ్ళి క్లాసులు నిర్వహించొద్దు, ఆన్లైన్లో మాత్రమే క్లాసులు నిర్వహించాలనేది ఢిల్లీ ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా ఢిల్లీ సీఎం అతీషి ప్రభుత్వ పాఠశాలలకు, ఎయిడెడ్ అలాగే ప్రైవేట్ పాఠశాలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. 2 రోజుల నుంచి కూడా ఆన్లైన్ క్లాసులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మాత్రమే, వచ్చిన తర్వాత మాత్రమే రెగ్యులర్గా భౌతికంగా క్లాసులు నిర్వహించాలని చెప్పింది. మరోవైపు గాలి కాలుష్యం తగ్గించేందుకు యాంటీ స్మోక్ గన్స్ అంటే వాటర్ స్ప్రింకర్స్ను కూడా ఢిల్లీ ప్రభుత్వం వినియోగిస్తుంది. మనం చూస్తున్నాం ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ఈ వాటర్ స్ప్రింకర్స్ను స్ప్రే చేయడం ద్వారా గాలి కాలుష్యం ఏదైతుందో దానిని కొంతైనా తగ్గించవచ్చు అనేది ఢిల్లీ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ గాలి కాలుష్యానికి సంబంధించి కంట్రోల్ చేసేందుకు వాటర్ స్ప్రింకర్స్ను వినియోగిస్తుంది. గత వారం ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ యాంటీ స్మోక్ గన్ వాహనాలను ప్రారంభించారు. దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి 2 వాహనాల చొప్పున 70 నియోజకవర్గాల్లో సుమారు 200 వాహనాలు పనిచేస్తాయి. డ్రోన్లు కూడా మినిమం 200 ఫీట్స్ వరకు వెళ్తాయి. దాని ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు గాలి కాలుష్యం అనేది ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. వీటన్నిటికి తోడు గ్రాప్ 3లో భాగంగా BS3 పెట్రోల్ అలాగే BS4 డీజిల్ వాహనాలపై కూడా నిషేధం విధించింది. ఇటు ఫరీదాబాద్, గజియాబాద్, గురుగాం, నోయిడా పరిసర ప్రాంతాల నుంచి వాహనాలను రాకపోకలకు సంబంధించి కూడా BS3 పెట్రోల్, BS4 డీజిల్ వాహనాల రాకపోకలు నిషేధం విధించింది. కాలం చెల్లిన వాహనాలు కూడా రోడ్లపైకి తిరగకుండా ఆంక్షలు విధించింది. ఒకవేళ నిబంధనలు అతిక్రమించి ఏమైనా కాలం చెల్లిన వాహనాలు రోడ్లపైకి వస్తే మాత్రం వారిపై చలాన్లు, అటువంటి వాహనాలను సీజ్ చేయడం, చలాన్లు విధించడం, కేసులు నమోదు చేయడం వంటి చేపట్టాలంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీటన్నిటికి తోడు మరోవైపు భారీ భవన నిర్మాణాలు, డ్రిల్లింగ్ మిషన్ల వినియోగంపై కూడా నిషేధం విధించింది. ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని చర్యలు తీసుకున్నా గాలి కాలుష్యం అనేది ఎక్కువ అవుతుంది తప్ప రోజురోజుకు తగ్గడం లేదు. పక్క రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం ద్వారా వచ్చే పొల్యూషన్ వల్ల కూడా ఢిల్లీకి అత్యంత సమీపంలోని 3 రాష్ట్రాలు ఉంటాయి కాబట్టి పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం చెబుతుంది. ఒకవేళ అత్యవసరమై బయటకు వచ్చినా N95 మాస్కులు ధరించాలంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ప్రధానంగా సిగరెట్ అలవాటు లేని వాళ్ళు కూడా ఢిల్లీలో ఉన్నట్లయితే దాదాపు రోజుకు 20 నుంచి 30 సిగరెట్లు తాగినట్లుగా కూడా భావించాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న పొల్యూషన్ ఆ రేంజ్లో ఉంటుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, ఆల్రెడీ ఇన్ఫెక్షన్కి గురైన వారు మరింత వ్యాధుల బారిన పడుతున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కానీ, అకాల మరణాలు, గుండె సంబంధిత వ్యాధులు, హార్ట్ స్ట్రోక్ రావడం కూడా సంభవిస్తున్నాయంటూ కూడా
ఇటు ఢిల్లీ ప్రభుత్వం, మరోవైపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్తుంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీలో గాలి కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. కానీ గాలి కాలుష్యం అనేది తగ్గడం లేదు. ఢిల్లీలో గాలి కాలుష్యం ఎక్కువ అవడం ద్వారా ఢిల్లీ ప్రజలు అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ.